హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మన వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయట్లేదండి. ఇప్పుడైతే మా పిల్లల్ని అయితే కృష్ణుడు రాధలాగైతే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే మన ఇంట్లో పూజ చేసేసుకొని దేవుడికి అయితే నైవేద్యం అటుకుల పాయసం అయితే చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట రాధలాగా. నేను ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ చేపిస్తున్నానండి. నేను బయట నుంచి జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఏవి కూడా నేను తీసుకోలేదు. ఇంట్లో పాపవి క్లాసికల్ డ్యాన్స్వి అవన్నీ ఉంటాయి కాబట్టి వాటితోటే రెడీ చేపిస్తున్న అరవంకులు కానీ మాటీలు ఏవైతే బుట్టలు ఆ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో ఆర్నమెంట్స్ అవన్నీ పాపవి కొన్ని ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ అయితే చేపిస్తున్నానండి. ఇలాగా పిల్లల్ని రెడీ చేయించినాక ఎలా ఉంటుందో మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండి. ఫస్ట్ అయితే పాపనైతే రాధలాగైతే రెడీ చేపిస్తున్నాను. ఇదైతే నా పెళ్లి శారీ అండి. పెళ్లి శారీ తీసుకొని కొంచెం పాపకైతే ఇలా అయితే కట్టేశాను ఉన్న వాటితోటి. వాళ్ళు రెడీ అయ్యి డ్యాన్స్ చేసి వాళ్ళు అంటే కొన్ని చిన్న చిన్న షార్ట్స్ అయితే తీపిచ్చాను. చాలా బాగా వచ్చాయి, చాలా బాగుంది. కానీ పాపం వాళ్ళు ఇవన్నీ గెటప్ వేసుకొని వాళ్ళు రెడీ అయ్యి చెయ్యాలంటే చాలా ఇబ్బంది పడ్డారు. అది మా చిన్నోడైతే అస్సలు వినడు, చాలా అల్లరి. కృష్ణుడు అంటే ఎట్లా అల్లరి ఉండదు, చిన్న అల్లరి. ముందుగా మన వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తున్నాడు. ఇంట్లో కామెంట్ పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఎలా వచ్చిందో చెప్పండి. చాలా అంటే ఎంత టైం పట్టిందో రెడీ చేయించడానికి. వాళ్ళ గెటప్ తీసేయడానికి సెకండ్లో తీసేసి పక్కన పడేశారు. ఎప్పుడెప్పుడు రెడీ చేయించానా, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనే ఉన్నారు. ఇంకా పాపనైతే ఇలాగైతే రెడీ చేయించానండి. ఇంట్లో ఉన్న మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అవన్నీ ఇలా పెట్టేసి రెడీ అయితే చేయించేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబుని కూడా రెడీ చేయించేసి ఇంకా కాళ్ళకి చేతులకి పారాని అయితే కూడా పెట్టేసుకుంటున్నానండి. బాబుని చూసారా, కలర్ అవన్నేసి లిప్స్టిక్ అవన్నీ పెట్టేసుకొని కొంచెం ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే పాపవి దుపట్టా అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి వాటితోటే రెడీ చేయించాను. ఇంట్లో ఉన్న జ్యువెలరీతోటి వాటితో రెడీ చేయించాను. చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో. అబ్బా, అది వేస్తున్నా కూడా తీసేస్తూ ఉన్నాడు ఒక సైడ్ నుంచి. ఎక్కడ నేను గట్టిగా చేస్తే ఎక్కడ వంక దొరుకుతుందా వెళ్ళిపోదామా అన్నట్టే ఉన్నాడు. అస్సలు ఇంట్రెస్టే ఉండదు. కొంచెం సేపు బాబు ఒక్క 5 minutes ఆగు అయిపోతుంది అని ఇంకా బత్తిళ్ళు ఆడుకొని అయితే ఇలా కృష్ణుడి వేషం అయితే వేసానండి. అప్పటికే చూసారా ఎలా కలర్ పూసేసుకున్నాడో. మొత్తము బట్టలకి అన్నిటికీ పూసేసుకున్నాడు. ఇంకా పాపది ఓణీ అయితే ఉందిగా, ఓణీతోటి అయితే ఇలా అయితే కట్టేసుకున్నాను. నాకు చేతనైన వరకు అయితే ఇలా అయితే కట్టానండి. ఎలా వచ్చిందో ఏమిటో. కట్టిన నిమిషం అయితే బాగానే ఉంది కానీ తర్వాత అయితే పీకేసాడు, మొత్తం లాగేసేసుకున్నాడు. ఇంకా ఆర్నమెంట్స్ ఏవేవి దండలు అవి ఉన్నాయో వాటితోటి కొంచెం అట్లా డెకరేషన్ అయితే చేశాను కృష్ణుడిని. ఎక్కువ చెప్పాను కదా, నేనైతే బయట నుంచి ఏం తెలియదు, ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగైతే రెడీ చేయించేసాను. ఇంకే పారాణి పెట్టుకున్నానని చెప్పేసాను కదా, ఇలా పారాణి అయితే పెట్టేశాను పిల్లలకి. బాబుకి పెడుతున్నాను. కాళ్ళకి చేతులకి ఇలా పారాణి అయితే పెట్టేసుకున్నాను. అస్సలు మనం ఎంత కష్టపడి పెడతామో ఒక్క సెకండ్లో అలా తీసి అలా పడేశారు. నేను ఎంత రెడీ చేయించానో అంత ఇది మొత్తం రెడీ అయ్యాక పిల్లలు అయితే ఇలా రెడీ అయ్యారండి. అస్సలు కృష్ణాష్టమి అంటేనే అల్లరి కదా, అలాగే మా కృష్ణుడు అయితే ఇలా మామూలు అల్లరి కాదు. అస్సలు పిల్లలు అయితే ఎలా నవ్వుకున్నారో. మా పెద్ద పాప చూసారా నవ్వుతుంది, అంత ఫన్నీగా ఉందన్నమాట. అంటే చిన్న షార్ట్స్ అయితే తీసామన్నమాట 2-3. అప్పుడైతే వాడితోటి అల్లరి మామూలు అల్లరి కాదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే జగన్నాథ టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి, వెళ్తున్నాము.
అస్సలు టెంపుల్ నేను ఫస్ట్ టైం అనమాట. మా వారు మాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంటే ఇదే అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఈ టెంపుల్కి, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అస్సలు ఎంత బాగుందో, అస్సలు నేనైతే అలా నిలబడి చూశానండి. ఎంత బాగున్నాయో టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూశాను. ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకొని ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే లక్ష్మీదేవి, గణేష్ టెంపుల్ ఉంది, శివుడు, ఆంజనేయ స్వామి, అన్ని టెంపుల్స్ ఆ టెంపుల్లోనే ఉన్నాయండి. చాలా బాగుంది. చూడండి జగన్నాథుడు ఎలా ఉన్నాడో. ఇక్కడ ఉయ్యాల చిన్ని కృష్ణయ్య కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకున్నామండి మేము. చాలా బాగా అయింది దర్శనం కూడా. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఉయ్యాలు ఊపుతున్నారు, చిన్ని కృష్ణయ్య ఉయ్యాల. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నాకు చాలా చాలా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానని చెప్పి చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు చాలా చాలా నచ్చింది. అక్కడ ప్రసాదం కూడా మనలా కాదండి. మనకైతే పులిహోర, దద్దోజనం అని అలా పెడతారు కదా, అక్కడైతే ఇందో బూరెలు అలాగా ఇచ్చారనమాట. ఇవి అయితే నవగ్రహాలు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కలాగా ఉందండి. ఎంత బాగున్నాయో టెంపుల్స్ అయితే. చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇదైతే మాకు పెద్ద సర్ప్రైజ్ అనుకోవాలి మా వారు ఇవ్వడం నాకు. ఇంకా మా కృష్ణాష్టమి అయితే ఇలా జరిగిందండి. చాలా బాగుంది. ఈరోజు చాలా బాగా జరుపుకున్నాం కృష్ణాష్టమి. ఇక్కడ చిన్ని కృష్ణయ్య చూడండి, రాధాకృష్ణులాగా రెడీ చేయించారు. ఎంత బాగున్నారో. ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం టెంపుల్ మొత్తం కవర్ చేశానండి. నాకు వీలున్నంత వరకు మొత్తం కవర్ చేసి చూపించేశాను. చాలా నచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కృష్ణాష్టమి రోజు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి పెద్ద పాప అయితే కొబ్బరికాయ కొడుతుంది. మా వారు ఈ మధ్యలో ఎప్పుడో చూసారంట, అటు వెళ్తూ చాలా అంటే ఉత్సవాలు ఏమో చేస్తారు కదండి, చాలా బాగా చేస్తారంటే. ఇక్కడ వచ్చి నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అంట అండి ఇది. దహి వడ, మనకి పెరుగు కొంచెం చిక్కగా వేస్తారు. ఇక్కడ చూసారా ఇలా అయితే వేస్తున్నారు. స్వీట్ ఉంది, హాట్ ఉంది. నార్త్లు కొంచెం స్వీట్ ఇష్టపడతారు కాబట్టి స్వీట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ అయితే మేము స్వీట్ వేయించుకోలేదు, పిల్లలు అడిగారు కాబట్టి చేయించాము. అంటే టేస్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. దేవుడు ప్రసాదం చూపిస్తానండి, బూరెలు చెప్పాను కదా. మనకైతే పులిహోర, దద్దోజనాలు పెడతారు. వీళ్ళు ఈ నార్త్ ఇండియన్ స్టైల్లో బూరెలు అన్నమాట. కొబ్బరి